అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్లి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. జార్ఖండ్లో ఈసారి పాగా వేయాలని బీజేపీ పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా ఆదివాసీ ఓట్ బ్యాంక్పై కన్నేసింది. మాజీ ఉప ముఖ్యమంత్రి చెంపై సోరెన్ ఇటీవలే తమ శిబిరంలోకి రావడంతో బీజేపీ నాయకుల్లో ఆశలు చిగురించాయి. ఇన్నేళ్లుగా జేఎంఎంకు గట్టి మద్దతుదారులుగా ఉన్న ఆదివాసీలు ఈసారి తమ వైపునకు వస్తారన్న భరోసా వ్యక్తం చేశారు బీజేపీ నాయకులు. రెండు విడతల్లో జరగనున్న జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో అనేక అంశాలు కీలకంగా మారాయి. వీటిలో ప్రధానమైనది ఆదివాసీల మద్దతు కూడగట్టడం. ఇప్పటివరకు జార్ఖండ్ ఆదివాసీల మద్దతు అధికార పక్షమైన జార్ఖండ్ ముక్తి మోర్చాకే ఉంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఆదివాసీల మద్దతు కారణంగానే కిందటిసారి ఎన్నికలలో జార్ఖండ్ ముక్తి మోర్చా అధికారంలోకి రాగలిగింది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పుట్టుకతో ఆదివాసీ కావడం జేఎంఎంకు ఒక ప్లస్ పాయింట్గా మారింది. అంతేకాదు జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో జేఎంఎం వ్యవస్థాపకుడు సిబు సోరెన్ కీలక పాత్ర పోషించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే జార్ఖండ్లో ఈసారి ఎలాగైనా పాగా వేయాలని భారతీయ జనతా పార్టీ కృతనిశ్చయంతో ఉంది. దీంతో జేఎంఎంకు వెన్నుదన్నుగా ఉన్న ఆదివాసీల మద్దతును దెబ్బతీయాలని బీజేపీ పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి బాబులాల్ మరాండీని రంగంలోకి దించింది కమలం పార్టీ. బాబులాల్ మరాండీకి ఆదివాసీల్లో పరపతి ఉంది. బీజేపీ దగ్గర ఉన్న మరో ఆయుధం చెంపై సోరెన్. ఈయన జేఎంఎంలో సీనియర్ నేత. ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన పోరాటంలో సిబు సోరెన్ అడుగులో అడిగేసి నడిచిన నేత. एक बार झारखंड सरकार बदल दीजिए, रोहिंग्या और बांग्लादेशी घुसपैठियों को चुन चुन कर झारखंड के बाहर भेजने का काम भारतीय जनता पार्टी करेगी। ये हमारी सभ्यता को नष्ट करे, हमारी संपत्ति को हड़प रहे। झारखंड के अंदर कोई घुसपैठिए की जगह नहीं, वो भारतीय जनता पार्टी ही कर सकती है। అంతేకాదు కొన్ని నెలల కిందట ఈడీ కేసులో ఇరుక్కున్న హేమంత్ సోరెన్ జైలుకెళ్లినప్పుడు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు చెంపై సోరెన్. అయితే హేమంత్ సోరెన్ జైలు నుంచి విడుదలైన తర్వాత చెంపై సోరెన్ను అవమానకర రీతిలో పదవి నుంచి దించివేశారు హేమంత్ సోరెన్ అనుచరులు. దీంతో మనస్తాపానికి గురైన చెంపై సోరెన్ జేఎంఎంకు గుడ్ బై కొట్టారు. బీజేపీ కండువా కప్పుకున్నారు. చెంపై సోరెన్ తమ శిబిరంలో ఉండడంతో ఆదివాసీలపై ఆ ప్రభావం తప్పకుండా ఉంటుందని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యా ముస్లింలు జార్ఖండ్కు వలస రావడాన్ని ఎన్నికల ప్రచారంలో హైలైట్ చేస్తోంది భారతీయ జనతా పార్టీ. రోహింగ్యా ముస్లింల అక్రమ వలసల వల్ల ఆదివాసీల ప్రయోజనాలు దెబ్బతింటాయని కమలం పార్టీ నాయకులు ఊరువాడ ఏకం చేసి మరీ ప్రచారం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు ఇదే విషయాన్ని ఎన్నికల ప్రచారాల్లో హైలైట్ చేశారు. బీజేపీ అమ్ముల పొదిలో ఉన్న మరో అస్త్రం ఆర్థికాభివృద్ధి. ఈసారి ఎన్నికలలో తాము అధికారంలోకొస్తే జార్ఖండ్ను ఆర్థికంగా అభివృద్ధి చేస్తామని బీజేపీ అధినాయకత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు జార్ఖండ్ ప్రజలకు అనేక హామీలిచ్చింది.
హేమంత్ సోరెన్ హయాంలో జార్ఖండ్ ఆర్థికంగా బాగా వెనుకబడిందని ఘాటు ఆరోపణలు చేశారు కమలం పార్టీ నాయకులు. గాడి తప్పిన జార్ఖండ్ ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించగల సత్తా తమకే ఉందంటున్నారు బీజేపీ నాయకులు. గోగో దీదీ యోజన బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఇదొకటి. కొంతమంది ఎంపిక చేసుకున్న మహిళలకు నెలకు 2100 ఇవ్వడమే గోగో దీదీ యోజన పరమార్థం. దీనివల్ల మహిళలు ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదంటున్నారు బీజేపీ నాయకులు. हमारे झारखंड में जिस प्रकार से घुसपैठ हो रही, अगर इसी प्रकार से चला तो 25-30 साल में एक घुसपैठिए यहां बहुमत में आ जाएंगे. आप चाहते हो क्या गिरिडीह घुसपैठियों से भर जाए? जोर से बोलो, चाहते हो क्या? हेमंत सोरेन ने रोक सकता है क्या? कांग्रेस रोक सकती है? उनकी तो वोट बैंक ही वो ही. अभी झारखंड हाईकोर्ट ने ऑर्डर किया है, झारखंड सरकार और भारत सरकार का गृह मंत्रालय इन लोगों को चिन्हित करे और डिपोर्ट करे. मैं कहता हूं अगर झारखंड सरकार इनकी रही तो ये नहीं होने देंगे. దీంతో పాటు కేవలం 500 రూపాయలకే లక్ష్మీ జోహార్ యోజన పథకం కింద గ్యాస్ సిలిండర్ కూడా అందజేస్తామని కమలం పార్టీ ప్రకటించింది. అంతేకాదు పండుగల సందర్భంలో 2 ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తామన్నది బీజేపీ మేనిఫెస్టో. దీనివల్ల లోయర్ ఇన్కమ్ గ్రూప్ కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందని ప్రచారం చేస్తున్నారు బీజేపీ నాయకులు. అలాగే యువత ఓట్లపై కూడా బీజేపీ కన్నేస్తుంది. రానున్న 5 ఏళ్లలో యువత కోసం 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. అలాగే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే యువకులకు నెలకు 2000 రూపాయలు ఆర్థిక సాయం కింద అందజేస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది బీజేపీ. దీంతో రాష్ట్రంలోని నిరుద్యోగులందరినీ తమ వైపుకు తిప్పుకోవచ్చని కమలనాథులు భరోసా వ్యక్తం చేస్తున్నారు. दो तीन दिन पहले ही झारखंड हाईकोर्ट ने एक स्वतंत्र पैनल से घुसपैठ की जांच के आदेश दिया है, लेकिन यहां जेएमएम सरकार ये मानने के लिए तैयार नहीं है कि झारखंड में घुसपैठ हो रही है. भाइयों और बहनों, आज संथाल परगना और कोल्हान में बांग्लादेशी और रोहिंग्या घुसपैठ बहुत बड़ा खतरा है. इस पूरे क्षेत्र की पहचान, यहां की डेमोग्राफी बहुत तेजी से बदल रही है. వీటన్నింటితో పాటు ప్రభుత్వ వ్యతిరేకతపై కూడా బీజేపీ నాయకులు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. జార్ఖండ్లో 5 ఏళ్లుగా జేఎంఎం కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఉంది. ఈ 5 ఏళ్ల కాలంలో జేఎంఎం నాయకులపై అనేక అవినీతి ఆరోపణలొచ్చాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పైనే అనేక అవినీతి ఆరోపణలొచ్చాయి. గనుల కేటాయింపునకు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారని హేమంత్ సోరెన్ పైనే ఆరోపణలొచ్చాయి. ఇదిలా ఉంటే మైనింగ్ అక్రమాల పేరు చెప్పి హేమంత్ సోరెన్ పై కేసులు పెట్టడం, ఆయనను జైలుకు పంపడంతో ఆదివాసీల్లో ఆయన పట్ల సానుభూతి పెరిగింది. హేమంత్ సోరెన్ను జైలుకు పంపడాన్ని రాజకీయ ప్రేరేపిత చర్యగా మెజారిటీ ఆదివాసీలు భావిస్తున్నారు. దీంతో ఈసారి ఆదివాసీల మద్దతు ఎవరికి అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది.